ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించినట్లు దేవుడు మనకి సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ అనేకమైన విషయాలు నేర్చుకున్నట్టుకు దేవుడు సహాయం చేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయము 20వ వచనం నుండి 27వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 20 నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీష్ మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువుల వారి మీదికేగా, కానీ నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయమని నాకు ఆజ్ఞాపించను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింప చేయకున్నట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించాను. ఆయనను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యోషియా మరణము, ద డెత్ ఆఫ్ జోసియా. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయెల్ను నాశనం చేసిన అష్షూరు ఇప్పుడు బలహీనపడుతుంది. బబులోను శక్తివంతమైన ముప్పుగా ఉద్భవించింది. అష్షూరు మరియు బబులోను కర్కెమిష్ వద్ద పోరాడినప్పుడు ఐగుప్తు రాజు నెకో అష్షూరుకు సహాయం చేయడానికి తన సైన్యాన్ని పంపాడు. అదే సమయంలో యోషియా ఐగుప్తు సైన్యాన్ని ఆపడానికి తన సైన్యాన్ని పంపించాడు. ఇది దేవుడు పంపిన యుద్ధమని చెబుతూ ఫరో నెకో యోషియాను పక్కకు తప్పుకోవాలని హెచ్చరించాడు. అయితే యోషియా ఆ మాటల్ని వినలేదు. మొదటిసారిగా యోషియా దేవుని చిత్తానికి అవిధేయత చూపినట్లు ఈనాటి లేఖనంలో మనం చదువుతాం. దాని ఫలితంగా అతడు యుద్ధములో తీవ్రంగా గాయపడి యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అక్కడ అతడు మరణించినట్లుగా లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. యూదా మరియు యెరూషలేం ప్రజలందరూ అతన్ని మరణానికి విలపించారు. మరియు ప్రవక్త ఇర్మియా అతని కోసం ఒక విలాప గీతాన్ని రచించినట్లుగా నేటి లేఖనం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినప్పుడు, దేవుడు కొన్నిసార్లు శత్రువుల నోటి ద్వారా కూడా మాట్లాడతాడు. ఇతర దేశస్తుల ద్వారా లేదా ప్రకృతి ద్వారా కూడా ఆయన మాట్లాడతాడని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. మనము ఆధ్యాత్మికంగా మరియు అప్రమత్తంగా ఉన్నట్లయితే, సున్నితంగా అప్రమత్తంగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి దేవుని వాక్యంలో కాకుండా మనము ఇతరుల హెచ్చరికల ద్వారా కూడా, ఇతరుల మాటల ద్వారా కూడా గ్రహించగలమనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయినప్పటికీ మనం ఇతరుల హెచ్చరికలు కూడా స్వీకరించగలగాలనేది దేవుడు మనకి లేఖనం బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 24 నుండి 27 వచనాల్లో యోషియా మరణానికి యూదా మరియు యెరూషలేం అంతా కూడా దుఃఖించినట్లు లేఖనం సెలవిస్తుంది. అతడు తొందరపాటు నిర్ణయం చేసుకున్న దాని ఫలితంగా మరణించినప్పటికీ అతను నిజాయితీ కలిగినటువంటి నమ్మకమైనటువంటి పాలన యూదా చరిత్రలో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక వారసత్వంగా మిగిలిపోతుందని లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో మనం ఇతరులచే ఎలా మనం గుర్తించుకోబడతాం అనేది ఆలోచన చేయాలి. మన వాక్యానికి విధేయులుగా ఉన్నప్పుడు ఇతరులకు మంచి చేసిన వారిగా మనం గుర్తించబడతా ఉంటాం. ఆ విధంగా మనం నమ్మకంగా జీవించడానికి కృషి చేయాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. యోషియా తన జీవిత కాలంలో తాను దేవుని వాక్యాన్ని అనుసరించి సరైనటువంటి జీవితాన్ని జీవించి ఇశ్రాయేలు చేత యూదా చరిత్రలో జ్ఞాపకం చేసుకోబడే వ్యక్తిగా ఉన్నట్లు లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని వాక్యానుకూలంగా మనము నడుచుకున్నప్పుడు మన తదనంతరము మనుషులు మనల్ని గుర్తిస్తూ ఉంటారు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఏ రీతిగా దేవుని మాటల్ని స్వీకరిస్తూ మన జీవితాన్ని బలపరుచుకుంటూ
ఇతరులకు మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాం అనేది మనం పరీక్షించుకోవాలని దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు ఆయన మాట వినడానికి మనం సిద్ధపడాలి. అలాగే మన జీవితకాలం అంతట్లో కూడా వాక్యాన్ని విస్మరించకుండా వాక్యం చేత మనం నడిపించబడుతూ దేవుని మార్గంలో మనం వర్ధిల్లాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు మనం తీసుకోకూడదని కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన జీవితాన్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకున్నట్లయితే మన జీవితము ఇతరులకు అనేకులకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగే ఇతరులు మనం నిరంతరం జ్ఞాపకం చేసుకోగలుగుతారు అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుకూలంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ఇతరులకు దీవెనకరంగా దేవునికి మహిమకరంగా మన జీవితం ఉండేలా చూసుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని దేవుడు నమ్మకంగా నడిపిస్తుండగా ఆయనపై ఆధారపడుతూ మన జీవితాన్ని కొనసాగించాలనేది దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆ రీతిగా మన జీవితం నడిపించబడే కృప దేవుడు మనకు అందించినట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని నమ్మకంగా నడిపించడంలో ప్రభావ మీరు కొనసాగించండి. తద్వారా మేము ఈ వాక్యాన్ని అనుసరిస్తూ ఇతరులను జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులుగా మేము గుర్తుంచుకోబడడానికి మా జీవితాన్ని మలచమని, ఆయన మంచిగా నిలబెట్టమని, స్థిరపరచమని, మీ సహాయంతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును కాక. ఆమేన్.